తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు టోపీ పెట్టి పరారైన అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు భక్తులను అశోక్ మోసం చేశాడు. అశోక్ రెడ్డి శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని 4 లక్షల రూపాయల భక్తుల నుంచి వసూలు చేశాడు. డబ్బులు ఆన్లైన్ ద్వారా వేయించుకున్న భక్తులకు టోకరా వేశాడు. దీంతో దళారీ అశోక్పై విజిలెన్స్ అధికారులకు భక్తులు బజరంగ్ అమన్ గోయల్ ఫిర్యాదు చేశాడు. అశోక్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. శ్రీవారి భక్తులు దళారీలను చీటర్ల మాటలను నమ్మవద్దని పోలీసులు తెలిపారు. అలియాస్ అశోక్ రెడ్డి అనే అతన్ని మా తిరుమల 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాముడు వాళ్ళ స్టాఫ్ మరియు 1 టౌన్ అంతా కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇతను ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్పేసి తర్వాత టీటీడీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు నాకు బాగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి అందరితో మాట్లాడేసి మీకు దర్శనం లేయిస్తాను, మంచి అకామిడేషన్ ఇప్పిస్తాను, కళ్యాణోత్సవాలు కానీ బ్రేక్ టికెట్లు కానీ అభిషేకాలు కానీ చేస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ అకౌంట్ నుంచి ఇతని అకౌంట్కి డబ్బులు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా వేయించుకునేసి వాళ్ళు తిరుమలకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఇతను చీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అమన్ గోయల్, తర్వాత గౌతమ్ గుప్తా, రాధికా అగర్వాల్, గోపాల్ అగర్వాల్, బాలకృష్ణ ఇలాంటి వారి దగ్గర గురించి కూడా దగ్గరగా 4,100,000 రూపాయల 7,000 రూపాయల దాకా ఇతను మోసం చేసి మరి ఇతను అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వాళ్లకు ఈ బ్రేక్ దర్శనాలు, కళ్యాణోత్సవాలు, అభిషేకాలు ఇస్తానని చెప్పేసి ఇక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తుకోకుండా ఇతను వాళ్ళు దొరుకోకుండా ఉండడం జరిగింది. దీని మీద వాళ్ళు విజిలెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ వారు తిరిగి మాకు 2 టౌన్లో కంప్లైంట్ చేయడం వల్ల చీటింగ్ కేసు నమోదు చేసి కేసు